అయితే అయిపోయింది, టీ కూడా వేసేసుకున్నా. అలాగే టీ వాష్ చేసుకుంటున్నా. నీళ్ళు పెట్టాడు, నేనంటే సరే ఇష్టం. పూర్తి టైం అవుతుంది కదా, తొందరగా అందుకే ఇంకా బియ్యం కూడా పెట్టేసిన. దోశ అంటే దోశ, అన్నానికి కూడా పెట్టేసిన. ఇంకా అదే నేనైతే చట్నీ కూడా ఇంక ఇప్పుడైతే కూర్చొని టీ తాగే. ఇంకా చట్నీ కూడా పట్టేసిన. పల్లీల చట్నీ, గుడ్డలు, పచ్చిమిరపకాయ, టమాటో వేసేసి చట్నీ కూడా పట్టేసినాను. ఇంకా టెంకాయ కూడా తెచ్చినామా. టెంకాయ పచ్చడికి దోశలకి చాలా టేస్ట్ ఉంటుంది. మా పిల్లలు ఒక్కటే అడుగుతున్నారు పచ్చి కొబ్బరితో పచ్చడి. టెంకాయ చట్నీ వేసేసి అలాగే ఇంకా దోశ పిండి ఉంది, టీ తాగేసి కలిపేసేసా. నేనైతే కొబ్బరి కొట్టేసినాను. ఇప్పుడైతే కొబ్బరి తీస్తున్నా. నిదానంగా తీసుకోవాలి, లేకుంటే ఇవి పిచ్చలు ఉంటాయి కదా, ఇవి కూర్చుకుంటే చేతులకు. ఇప్పుడైతే ఇది కూడా కొట్టేసి ఇట్లనే పచ్చడి చేసి తీసేస్తాను మొత్తం. ఇప్పుడైతే దీంట్లో ఉప్పు, సోడా వేసేసి కలిపేసి పెట్టిన. చట్నీ కూడా తిరువాత వేసేసిన. పచ్చి కొబ్బరి కడిగేసి పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసేసిన, మిక్సీ పడతా. దానికైతే తిరువాత కూడా పెట్టేస్తున్నా. ఇప్పుడైతే పచ్చి కొబ్బరి అయితే మిక్సీ పట్టేసిన. కొన్ని నీళ్ళు వేసుకోవాలి జోరుగా. ఇంకా అలాగే ఎందుకంటే లేట్ అవుతుందని స్కూల్కి తిరువాత ముందే కాబెట్టి పక్క పెట్టేసినాను. ఇంక ఇప్పుడైతే దోశ కూడా వేసేస్తా. అన్నం కూడా వడిచేసి మగ్గపెట్టేసి బంద్ చేసేసి ఇంకా ఇక్కడైతే పెన్నం కూడా దోశ కూడా వేసేసిన. దోశ కూడా బాగా వేసి ఇంకా దోశ అయితే రెడీ. మా పాపకైతే కొబ్బరి చట్నీ అలాగే దోశలంట. పటమ్మ స్కూల్కి అయితే ఇంకా రెడీ కావాలి. ఈరోజు శనివారం కాబట్టి కలర్ డ్రెస్ వేసుకుంది. ఎనిమిది 10 మామ. చేసి వెళ్ళా మామ. పెట్టమైనా అలాగే పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ అయితే స్పెషల్గా చేసిన. మా పాపకి ఇష్టం అనేసి సరే అయితే చూసేద్దాం. కొబ్బరి చట్నీ, ఇంకా ఇదైతే పల్లీల చట్నీ. ఇక్కడైతే దోశలు కూడా వేడి వేడి వేసి పెట్టినా. ఇప్పుడైతే మా బాబుకి అయితే క్యారేజ్ కట్టిస్తున్నాను.
ఇప్పుడైతే చట్నీ కూడా వేస్తున్నా. అదేనా లడ్డుది. అలాగే నీళ్ళు కూడా పోసి పెట్టుకున్నాడు మా బాబు. ఇదైతే క్యారేజ్ పెట్టేస్తున్నా. ఖర్చుకు కూడా అన్నం అయిపోయింది. పిల్లలకి క్యారేజ్ కట్టించేసిన. దోశ ఇంకా కారము అలాగే బ్యాళ్ళు అయితే కడిగేసి 2-3 సార్లు పెట్టేసిన. పసుపు, కొంచెం కరివేపాకు, పచ్చి కరివేపాకు, కారం వేసేసిన. ఇంకా ఉప్పు, చింతపండు, టమాటాలు అన్నీ వేసేసి, అలాగే ఉప్పు, చింతపండు కూడా వేసేసిన. ఇంకా టమాటాలు అయితే కడిగేసేస్తా. పప్పు అయితే ఉడకబట్టింది. ఇంకా టమాటాలు అయితే 2 కట్ చేసేస్తున్నా. ఒక నిమిషం ఉడికినాక కుక్కర్కి మూత పెట్టేస్తా. ఇప్పుడైతే బాగా ఉడకబట్టిందో ఒకసారి కలిపేసినాను గంటతో కూడా. ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేస్తా. ఇప్పుడైతే మూత కూడా పెట్టేసిన. ఇంకా 3-4 విజిల్ వస్తే పప్పు కూడా రెడీ అయిపోతుంది. 4 విజిల్ వచ్చింది, బంద్ చేసేసిన. పప్పు కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా ఇప్పుడైతే కలిపేస్తా పప్పు చూస్తా. పచ్చి కరివేపాకు, టమాటా, చింతపండు అన్నీ వేసినాం కదా. పప్పు అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా అన్నీ వేయాలి పప్పు. ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు. ఉల్లిగడ్డ, ఉల్లిపాయ అన్నీ వేసుకొని కూడా ఇట్లా పెట్టుకొని చేసుకుంటే కూడా చేనిపేడ పప్పులో చాలా టేస్ట్ ఉంటుంది. అయితే పోసేసిన. జీలకర్ర ఆవాలు కూడా వేసేసిన. నూనె అయితే బాగా ఎర్రగా అయిపోయింది. ఇంకా ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇదైతే కొంచెం దూరగా వేయాలి. వేడి వేడి పప్పు, అన్నం. ఇంకా దీంట్లోకి అయితే కాంబినేషన్ మామిడికాయ చట్నీ ఉంది. ఇంకా మధ్యాహ్నానికి కూడా సరిపోతుంది. తర్వాత వంటలు అయితే అన్నీ అయిపోయినా. ఒకసారి అయితే చూద్దాం రండి. అన్నం అలాగే పప్పు. ఇవేనండి రోజు వంటలు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.